అంటే ఒక చీర గ్రామ పంచాయతీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేస్తుందేమో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు గాని ఎంతైనా మహిళలకి మంచి చీర పెట్టినప్పుడు వాళ్ళ మనసు సంతృప్తి చెందుతుంది అంటారు. అందుకే ఇంటికి వచ్చిన ప్రతి మహిళకి తమ స్థాయిలో ఒక మంచి చీర పెట్టడం అనేది ఆనవాయితీగా హిందూ సమాజంలో ఉంటుంది. బట్ ఈ నేపథ్యంలో మరి ఈ చీరల ఫార్ములా ఇందిరమ్మ చీరల ఫార్ములా తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నిజానికి గ్రౌండ్లో కేసీఆర్ గారికి ఏ మూలన ఎవరిని ఏ గ్రామానికి వెళ్ళినా చొరవగా ఆ ప్రాంతంలో ప్రతి మూలన ఉన్న అనుభవంతో ప్రతి మూలన తెలంగాణలో ఉన్న ప్రాంతంతో అక్కడ ఉన్న వ్యక్తులతో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఆయన ఒకప్పుడు చాలా ఈజీగా కలిసిపోతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇదంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు అన్నట్టుగా చూసేలాగా ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే ఎందుకో రెండుగా చీల్చేసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేసీఆర్గా ఎందుకో ఆయన దూరం అయిపోయారు. కేవలం ఎర్రవల్లికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఉద్యమ సమయంలో ఆయన గ్రౌండ్లో ఉంటేనో లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఆయన మాస్టర్ బ్రెయిన్తో ఆయన వర్కౌట్ చేపిస్తేనో ఆనాటి నాయకులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. కానీ మరి ఇప్పుడు ఉద్యమం వద్దనుకున్నారా లేదంటే పదవులు వద్దనుకున్నారా, పదవే ఇవ్వనప్పుడు నేను రావడం ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ అనేక విషయాల్లో అన్ని రకాలుగా సైలెంట్ అయిపోవడం వల్ల కేసీఆర్ గారు ఈరోజు పార్టీని కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్న అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత ముందుండి నడుపుతున్నా అంతే వేగంతో కవిత గారు కూడా వెనక్కి లాగుతున్న నేపథ్యంలో మధ్యలో ఉన్న కేసీఆర్ గారి రథం ఇటు ముందుకెళ్తుందా, కవిత గారి బలానికి వెనక్కి వెళుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనుంది. బట్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఈ ఎన్నికలలో గనక ఒకవేళ పరాభవం పాలయ్యి డిజాస్టర్ అయితే గనక ఏంటి పరిస్థితి అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఈసారి పంచాయతీలు గనక కోల్పోయింది అంటే గనక బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యింది అనేలాంటి మాటలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా సరే జరుగుతున్న డ్యామేజ్లని కవర్ చేసుకుంటూ అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ముఖ్యంగా కవిత గారి ఆగ్రహానికి మరి ఎంతైనా ఆడబిడ్డ ఇంటి ఆడపిల్ల మరి ఆవిడ ఆగ్రహానికి కారణం ఏంటో కూడా కనీసం తెలుసుకోకుండా తెలంగాణ సమాజంలో ఈరోజు బిడ్డను అలా వదిలేశారు. ఆవిడ కూడా ఒక ఆహార్యం మార్చి ఆవిడ కూడా వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. పోను అదేమవుతుంది అంటే కల్వకుంట్ల కుటుంబం మీద ఒక నెగిటివ్ ముద్ర వేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ రమ్యారావు గారు స్వయంగా కేసీఆర్ గారి అన్న బిడ్డ, ఆయన ఇంట్లోనే పెరిగి ఆయన చేతుల మీదుగానే పెళ్లి చేసి ఆయనే చూసి అన్నీ చేసిన ఆ కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి అనేక కష్టాలు పడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఏదో ఒక పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ఆవిడ ఒకవైపు. ఇంకొక వైపు అదే కుటుంబం నుంచి మరీ ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చి కవిత గారు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఇదే తరహాలో రమ్యారావు గారు లాంటి తరహాలోనే ఆవిడ కూడా బయటకు వస్తే అంటే కల్వకుంట్ల కుటుంబం ఆడబిడ్డల్ని పక్కకు నెట్టేసింది, ఆడబిడ్డల్ని పట్టించుకోవడం లేదు, ఇంటి ఆడపడుచుకి ఇదేనా గౌరవం ఇచ్చేది అంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ బతుకమ్మ కానీ సమ్మక్క సారలమ్మ కానీ బోనాలు కానీ ప్రతిదీ గ్రామాన ఎల్లమ్మ అలాగే రేణుక ఎల్లమ్మ అనేక రకాలుగా మనం మైసమ్మ అన్నీ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తెలంగాణలో వేళ్ళూనికిపోయి ఉన్న గ్రామ దేవతల్ని పూజిస్తూ ఆచారాలను ఇంకా పాటిస్తూ ఉండే ఈ సమాజంలో ఇంటి ఆడపడుచు పట్ల ఎంతో గౌరవం ఎంతో ప్రేమ, ఏం చేసినా సరే క్షమించే గుణం ఉంటుంది. అలాంటిది కేసీఆర్ గారు లాంటి కుటుంబంలో ఇలాంటి ఇద్దరు ఆడపిల్లలు బయటికి రావడం మాత్రం ఇది నెగిటివే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఇది చాలా దగ్గరగా చూస్తారు కాబట్టి అది ఇంకా నెగిటివ్.